ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. బాబాగారు ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. తల్లి, ఈ గురువారం రోజున ఎంతో శుభప్రదమైన పసుపు కుంకుమ నీ ముందుకు తీసుకువచ్చానమ్మా. నా మీద భక్తితోటి వీటిలో ఒకటి తాకు, తీయటి శుభవార్త చెబుతాను. ఇక నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుందమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ పసుపు కానీ కుంకుమ కానీ మనసులో అనుకోండి. ముందుగా అయితే పసుపు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుందమ్మా. శుభకరంగా మారబోతుంది తల్లి. నీ ఇంట్లో శుభాలు జరుగుతాయమ్మా. పసుపు అంటేనే శుభసూచకం కదా, అటువంటి పసుపును తాకావు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. గత కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈ రోజుతో తొలగిపోతుంది తల్లి. నీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. చాలా అధికంగా బెంగ పెట్టుకుని ఆందోళన చెందుతున్నావు కదమ్మా. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు తల్లి. కాస్త ఆలస్యం అవుతుంది అంతేనమ్మా. మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు అందిస్తాను. నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖశాంతులు వెల్లివిరుస్తాయమ్మా. సంతోషకరమైన రోజులు మొదలయ్యాయమ్మా. ఇక నుంచి నీకు అన్నీ కూడా సంతోషకరంగా జరుగుతాయి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాలేదు. ఈరోజు నీకు చేతికి అందుతుంది తల్లి. ఇకపై కూడా నీకు ఏదైతే దూరమయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీకు చెందుతాయి. అది ధనం అవ్వచ్చు, ప్రేమ ఆప్యాయతలు అవ్వచ్చు, అలాగే మీ భార్యాభర్తల బంధం అవ్వచ్చు. ఏదైనా సరే అంతా సంతోషకరంగా మారే సమయం ఆరంభమైంది తల్లి. ఇది ఈ రోజుతోనే మొదలవుతుంది. నీకు శుభ సంకేతాలు అందిస్తానమ్మా. ఈ మంచి రోజు నుండి నీ జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు ఎంతైతే బాధపడ్డావో, కష్టాన్ని అనుభవించావో, దానికి ఎన్నో రెట్లు సంతోషాలు పొందుతావు తల్లి. నువ్వు తలిచింది ఏ మంచి పనైనా సరే వెంటనే జరిగే తీరుతుంది. నీ జీవితానికి మంచి మార్గం ఏర్పడుతుందమ్మా. నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుంది. నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి తల్లి. నీ భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని ఇస్తాయమ్మా. తద్వారా మీ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. నువ్వు గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించిరా తల్లి. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన నీకు గురుబలం అనేది అధికంగా లభిస్తుందమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ప్రతి గురువారము కూడా ఒక గ్లాసు నీళ్ళల్లో పసుపు వేసి కొంచెం పచ్చకర్పూరం వేసి వాటిని కలిపి ఇల్లంతా కూడా పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని తలుస్తూ ఇల్లంతా కూడా చల్లు తల్లి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గురుబలం అనేది పెరుగుతుంది. వంటి చెడు శక్తి, నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుందమ్మా. ఈ పని మాత్రం ప్రతి గురువారము నా కోసం చేయి తల్లి. అలాగే గురువారం రోజున నాకు పూజ చేస్తావు కదా తల్లి. తెలుపు రంగు దారం తీసుకుని దాన్ని 5 పోగులుగా చేసి
దానికి తడి పసుపు రాయాలి తల్లి. రాసిన తర్వాత నా పాదాల దగ్గర పెట్టు. 10 నిమిషాలు ఆగిన తర్వాత నీ చేతికి, అలాగే నీ బిడ్డల చేతికి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందివి ఆ కంకణాల కింద తయారు చేసుకుని మీ చేతులకి కట్టుకోండమ్మా. అలా చేయటం వలన నా రక్షణ అనేది మీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ప్రతిరోజు కూడా పసుపుని నీ నుదిటిన చిన్న బొట్టుగా పెట్టుకో తల్లి. అలా చేయటం వలన ఎటువంటి నరదృష్టి నీకు తగలదు తల్లి. ఎందువల్లంటే నరదృష్టి ఉండటం వలన అనుకున్న పనులు అవ్వకపోవటం, కోరుకున్న కోరికలు తీరకపోవటం ఇలాంటివి జరుగుతాయి తల్లి. కాబట్టి ప్రతిరోజు కూడా కొంచెం పసుపు తీసుకుని దానిని నీళ్ళల్లో కలిపి కొంచెం బొట్టుగా పెట్టుకో తల్లి. అంతా శుభకరంగా ఉంటుందమ్మా. నేను చెప్పిన ఈ చిన్న చిన్న పనులు చేసి చూడమ్మా. నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది. అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయమ్మా. ఒక సొంత ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేసుకుని సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కదమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు అనుకున్నట్లుగానే ఎటువంటి అప్పు లేకుండా సొంత ఇంట్లోకి ప్రవేశిస్తావమ్మా. మంచిగా గృహప్రవేశం చేసుకుంటావు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతావు. ఎప్పుడైతే సొంత ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేసుకుంటావో అప్పటి నుంచి ఇంకా నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారిపోతుంది తల్లి. అలాగే నా బిడ్డలకి వివాహాలు చేసుకోవాలి అని ఆశపడుతున్నావు కదా తల్లి. శుభాలు కూడా జరుగుతాయమ్మా. పసుపు తాకావు కదమ్మా. పసుపు తాకిన నా బిడ్డకి అన్నీ శుభకార్యాలే తల్లి. జీవితం అంతా కూడా శుభకరంగా ఆనందకరంగా ఉండబోతుంది. ఇక మీ జీవితం అంతా కూడా సంతోషకరంగా ఉండబోతుందమ్మా. ఇక కష్టాలనేవే ఉండవు. సంతోషం మాత్రమే ఉంటుంది. పసుపు తాకిన నా బిడ్డ సంతానం కోసం ఎదురు చూస్తుంది. త్వరలోనే మీకు సంతానం కలిగి మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతాయి తల్లి. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు. కొద్ది రోజులు ఓపికతో ఎదురు చూడమ్మా. పసుపు తాకిన నా బిడ్డ ఇష్టపడిన వ్యక్తితోటి వివాహం జరగాలి అని కోరుకుంటున్నావు కదమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు ఇష్టపడిన వ్యక్తితోటి అతి త్వరలోనే వివాహం జరుగుతుంది. మీరిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. మీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉండబోతుంది. మీరు ఎన్నాళ్ళ నుంచో కూడా కోరుకుంటున్నారు. త్వరగా మీ ఇద్దరికీ వివాహం జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఆ శుభకార్యం నేనే దగ్గరుండి జరిపిస్తాను తల్లి. జీవితాంతం మీరిద్దరూ కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారందరి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఈ శుభవార్త నీకు చేరాలి అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నావు కదా. ఈ గురువారం రోజున నీకు ఈ శుభవార్త అందిస్తున్నాను తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ప్రతిరోజు కూడా నీ కోరికలు నీకేం కావాలో నన్ను అడుగుతూనే ఉన్నావు. నీ ప్రార్థనలు నాకు చేరుతున్నాయి తల్లి. జరిపిస్తానో లేదో, తీరుస్తానో లేదో అనే అనుమానంతో బాధపడుతున్నావా? నీ మాటలు వినకుండా కదలకుండా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు నా బిడ్డవి. నాతో కాక మరెవరితో చెప్పుకోగలవు తల్లి? ఆ విషయం నాకు తెలుసమ్మా. నీకు కావలసిన దానికోసం, నీకు ఇవ్వలసిన దానికోసం నేను చేయవలసింది చేస్తూనే ఉన్నానమ్మా. కానీ నీ సాయి తండ్రి చేసే పనులు నీకు కనిపించవు. వ్యత్యాసంగానే ఉంటాయి. నీ కళ్ళకు నేను చేసే పనులు కనిపించవు కాబట్టి నువ్వు బాధపడుతున్నావమ్మా. ఇస్తానో లేదో అని ఆందోళన చెందుతూ ఉంటావు. కానీ నీకు ఇవ్వలసిన దానికోసం నేను పనిచేస్తూనే ఉంటానమ్మా. నీకు కావలసింది తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా. కానీ నువ్వు ఈ నిదానం భరించలేకపోతున్నావు. తప్పకుండా నిన్ను నిచ్చెన ఎక్కిస్తాను. నీకు కావలసింది తప్పకుండా ఇస్తాను అని అయితే మన బాబాగారు మనకి చెప్తున్నారండి. అసలు బాబా పట్టించుకుంటున్నారా, నా బాధను తొలగిస్తారా అనే అనుమానమే వద్దమ్మా. నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి. భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా నీకోసమే నిన్ను కాపు కాసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటానమ్మా. నీకు కావలసింది దొరికినప్పుడు నాకు తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి. అప్పుడు అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నీకు కావాల్సింది వెనక జరగబోతుంది. నీకు ఉన్న నీ సమస్యలు విడబోతున్నాయి. నీకున్న సమస్యలన్నీ తొలగించబోతున్నాను అని చెప్పటానికే వచ్చాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగేది ఒకటే, బాబా నా సమస్యలను తీర్చు, నా కష్టాలను గట్టెక్కించు,
నేను కోరిన కోర్కెలు తీర్చు బాబా అని అడుగుతూనే ఉన్నావు. కానీ నాకు సమాధానం ఇవ్వటం లేదు అని తిరిగి నన్నే అడుగుతున్నావా తల్లి? కానీ నీకు ఒక విషయం తెలుసా అమ్మా? నీకు కావలసిన బదులు నీకు ఇస్తూనే ఉంటాను. నీ మనసు కష్టంగా ఉండబట్టి, బాధలో ఉంది కాబట్టి నన్ను చూడలేకపోతున్నావమ్మా. నీకు కావలసిన పరిష్కారాన్ని చూపిస్తూనే ఉంటున్నాను. కానీ నువ్వే పట్టించుకోవటం లేదు. మనసులో ఏదో బాధ, తీరని దిగులు గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఆ గందరగోళంలో నేను చేసే శబ్దం నీకు వినిపించటం లేదు. నేను పిలిచే పిలుపు నీకు వినపడటం లేదు తప్పితే తల్లి. నేను ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రిని గమనిస్తూనే ఉంటాను. నీ బాగోగులు చూసుకుంటూనే ఉంటాను. నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. ఇప్పుడు నీ మనసులోని బాధ నువ్వు కోరికనే కోరిక తీరాలి. నీ మనసులోని బాధ తొలగాలి. నీ మనసు నిండుగా సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న చిక్కుముడులు తొలగిపోవాలి. నీ సమస్యలు నీ నుండి దూరం అవ్వాలి అని నువ్వు కోరుకుంటూనే ఉంటున్నావు. అలాగే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. బాబా తప్పకుండా ఇస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటున్నావు. కావాల్సింది ఇచ్చే తీరుతానమ్మా. నా బిడ్డ అడిగితే ఇవ్వకుండా ఉంటానా తల్లి? మనసు నింపే శుభవార్త నీ దగ్గరికి వస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక నెరవేరుతుంది. నీ పరీక్షా సమయం ముగిసింది తల్లి. కొద్దిగా ఓపికగా ఉండమ్మా. నన్ను నమ్మి వచ్చిన నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నిరాశ కల్పించను. సరైన సమయంలో నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి. నన్ను నమ్మిన వారికి నేను తప్పకుండా తోడుగా ఉంటాను. ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను. ఎటువంటి బాధలు లేకుండా చేస్తాను. కోరినవి జరిపించి సంతోషంగా చూసుకుంటాను అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నన్ను నమ్ము తల్లి. నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభాలే, సంతోషాలే. నమ్మకంతో ఉంటే నేను నీ తండ్రినమ్మా. బాబా అని పిలిచావు కదా, నేను వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటాను తల్లి. నీ బాబా ఉండగా భయమెందుకమ్మా? నిశ్చింతగా ఉండు తల్లి. నీ భుజం తట్టి మరీ చెబుతున్నాను అనైతే మన బాబా గారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మనమైతే బాబా గారి మీద నమ్మకంతో ఉండాలండి. చాలామంది వెంటనే కోరికలు తీరటం లేదు అని కొంచెం నిరుత్సాహపడుతున్నారు. అలా పడవద్దండి. కొంచెం ఆలస్యమైనా సరే బాబా గారు మనకి మంచే చేస్తారండి. మనకి కావలసిందల్లా బాబా గారు చెప్పినట్లుగా సహనం, ఓర్పుతో ఉండాలండి. మనం అలా ఉన్నాము అంటే ఖచ్చితంగా బాబా మనకి మంచే చేస్తారు. ఎందుకంటే మనం బాబాకి ఏం పెట్టినా పెట్టకపోయినా, పూజ చేసినా చేయకపోయినా బాబాగారు మన కోరికలు నెరవేరుస్తారండి. కన్న తల్లి తండ్రుల వలె బాబాగారు మనకెప్పుడూ సహాయం చేస్తూ ఉంటారండి. మనం నమ్మకంతో, ఓర్పుతో ఉండాలి. అప్పుడు మనకి అంతా మంచి జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.